ఏదైతే బడ్జెట్లో ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో 2024 విజన్ డాక్యుమెంట్ కానీ లేదు బడ్జెట్లు ఇచ్చిన 3,22,000 కోట్ల రూపాయలలో ఉన్న లోటు ఏదైతే 79,000 రూపాయలు వచ్చి రెవెన్యూలో చూపెట్టారో ఆ అంశం మీద కానీ లేదు విద్యుత్ని ఏదైతే విధ్వంసం అనే వాళ్ళు ఆ వాక్యాన్ని పదే వాక్యం ఏ విధంగా విధ్వంసం మీరు ఏ విధంగా మీరు అంటున్నారు. విధ్వంసం అయితే ఉంటే విద్యుత్ రంగంలో మీరే కదా 50,000 కోట్ల రూపాయలు అప్పులు చూమి తీసుకొచ్చారు. మా ప్రభుత్వంలో తీసుకొచ్చింది ఓన్లీ 30,000 కోట్లే. విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. టోప్ ఛార్జీలు వచ్చి మీరు ఎందుకు వేశారు? దాన్ని ప్రజలకు మీరు సబ్సిడీ చేయొచ్చు కదా డిస్కామ్లకి. మేము చేశాం కదా అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 48,000 కోట్లు. మీరు ఆ రూపాయలు చేయొచ్చు కదా. అంతేకాకుండా అప్పులు తెచ్చామన్నారు. వారసత్వంగా అప్పుల్ని మేము ఇచ్చామన్నారు. మీరే ఇచ్చారు కదా వారసత్వంగా. మరి మీరు సుమారు 50,000 కోట్ల రూపాయలు అప్పుల్ని ఇచ్చారు. ఇగో షీటు. ఇది వాస్తవం కాదా అవునా చూడండి. ఒకవేళ తప్పు అయితే తప్పు మీరు చెప్పింది మమ్మల్ని మేము నిర్బంధించండి. మీరు వచ్చి దాన్ని ప్రివిలేజ్ ఇవ్వండి. ప్రతి వాక్యాన్ని చెప్పాం. ఈవెన్ ఎన్ఆర్జీఎస్ ఊరికే గొప్పగా చెప్పుకుంటున్న ఎన్ఆర్జీఎస్ కూడా 2,400 కోట్లు 14-19లో వాళ్ళు ఇవ్వడానికి బకాయి పెట్టిన నేపథ్యాన్ని కూడా చెప్పాం. అలాగే ఫ్రీ పవర్ బకాయిలు పెట్టింది కూడా చెప్పాం. అన్నీ మొత్తం ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ వైజ్ సెక్టర్ వైజ్ ఇది వారసత్వంగా వస్తుంది. అప్పుడు 50,000 కోట్లు వచ్చింది. ఇప్పుడు మీరు అంటున్నట్టు 80,000 కోట్లు వచ్చింది. ఓకే, కంటిన్యూ ప్రాసెస్ మీ ప్రభుత్వాలు చేయాలి కదా అని చెప్పి అడిగాం. అసలు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవాలని. ప్రభుత్వం ఏ రకంగా తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందండి. ప్రజలకు వచ్చి సూపర్ సిక్స్ హామీలు, దాంతోపాటు ఇంకొన్ని హామీలు ఇచ్చి దాని మీదకి వచ్చింది. చెప్పాను, సభాసాక్షిగా చెప్పాను. ఏమని మా ప్రభుత్వం, మా నాయకుడు, మా పార్టీ ఏదైతే అప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఉన్నాయో 2,78,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ఇచ్చామో అంతకంటే ఇంకో రూపాయి ఇవ్వడానికి ప్రభుత్వం స్తోమత లేదు. కాబట్టి మేము మళ్ళీ ఇంకా ఎక్కువగా ప్రజలకు హామీలు ఇవ్వలేము. మేము ఒక 1,000 రూపాయలు మాత్రం పెన్షన్ పెంచుతాం. అది కూడా సంవత్సరానికి 250 రూపాయలు లెక్కని పెంచుకెళ్తామని చెప్పాము. అది వాస్తవం. సరే, ప్రజలు మమ్మల్ని విశ్వసించలేదు. మిమ్మల్ని విశ్వసించారు. మీ మాటలు నమ్మారు, వచ్చారు. గత సంవత్సరం ఇచ్చారు మీరు 1.3%. అంటే ఒక పథకంలో తోమంతాడు ఏది పెన్షను, దాంతోపాటు దీపంలో ఒక సిలిండరు. మరి ఈ సంవత్సరం ఏం పెట్టారు? అమ్మా తల్లికి దీవెన, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ. కానీ దాన్ని పెట్టిన కేటాయింపులు చూస్తే లేవు. తల్లికి వందనంలో మీరు చెప్పిన లెక్క ప్రకారమే, మీరు చెప్పిన హామీ ప్రకారమే 12,000 కోట్లు కావాలి. మీరు చూపెట్టింది వచ్చి 9,000. కానీ డిమాండ్స్లో పెట్టింది 8,400 కోట్లు. డిమాండ్సే కదా ఇప్పుడు క్వాంటిటీ. అంటే సుమారు ఇంకా 4,000 కోట్లు కావాలి. కొన్ని బడ్జెట్లో ఇస్తామంటే బడ్జెటే లోటు బడ్జెట్టు. ఏ రకంగా మీరు ఇస్తారు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎక్కడ కనిపించలే. పోనీ అంతా కాకపోతే పోనీ రైతు సుఖీభవ, పోనీ మీరు చెప్పిన వ్యవసాయ మంత్రి గారు ఫ్లోర్ హౌస్ చెప్పింది మేము 20,000 రూపాయలే ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోనే 20,000 రూపాయలు ఇస్తున్నారు. అంతేగాని ఎక్కచ్చిగా 20,000 కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపరేట్గా ఇచ్చింది కాదు, కలుపుకొని ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. పోనీ ఓకే, పోనీ ప్రజలే నిర్ణయించుకుంటారు. అది ఇది కల్పిస్తున్నారా లేదా ఒకటే ఇస్తున్నారా? పోనీ 20,000 ఇవ్వాలి కదా. 20,000 కేటాయింపులు వచ్చి 53 లక్షల మంది ఆయన చెప్పిన ప్రకారమే. దానికి కావాల్సిన డబ్బు 7,000 కోట్లు. మీరు కేటాయించింది 6,000. మరి అక్కడ 1,200 1,500 డెఫిసిట్ ఉంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? నిరుద్యోగులకు వచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు 5 సంవత్సరాల్లో. అంటే సంవత్సరాలు 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ ఇస్తున్నారు. ఆ విషయమే అసలు డిస్కషనే లేదు.
మొన్న డిస్కషన్ జరిగినప్పుడు ఆ రోజు ఇంగ్లీష్లో వచ్చి ప్రొవైడ్ చేశామని, ఈ తెలుగులోకి వచ్చినప్పుడు ఇచ్చి మేము ఇచ్చేసామని, ప్రొవైడెడ్ అని, అక్కడ టు బీ ప్రొవైడెడ్, ఇక్కడ ప్రొవైడెడ్, తెలుగులోకి వచ్చి ఇచ్చేసామని అన్నారు. దాని తెలుగు ఇంగ్లీష్ వెర్షన్ తేడాగా ఉన్నది ఏంటి చెప్పనంటే ఆఖరికి కమిటీ అయ్యారు. ఏమని మేము దాన్ని నిర్దేశించాము, 4 లక్షల ఉద్యోగాలు వస్తాయి అన్నారు. ఓకే ఫైన్, మాకే అభ్యంతరం లేదు. 4 లక్షల ఉద్యోగాలకి వస్తాయి, ఎప్పుడు వస్తాయి? మరి మిగతా 16 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి? అప్పుడే సంవత్సరం అయిపోతుంది. మరి ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తున్నావు 3,000 రూపాయలు. మరి దాని గురించి అసలు ఈ పుస్తకంలో ఎక్కడ కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడ దాని గురించి ఊసే లేదు. గుండు సున్నా. మహిళకు వచ్చి 18,000 మహిళకి వచ్చి ఏ స్కీమ్ అమ్మది, ఆడబిడ్డ ఇస్తా అన్నారు. అసలు ఆ విషయం ఎక్కడ ప్రస్తావన లేదు. సంగతి డబ్బు సంగతి తర్వాత అసలు అంశమే లేదు. మరి అలాగే 50 సంవత్సరాలకి మహిళకు వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళకు వచ్చి పెన్షన్ ఇస్తా అన్నారు. అది ఎక్కడా లేదు. ఇప్పుడు ఏమక్కలే, మేము గత సంవత్సరం ఒకటి ఇచ్చాము, ఈ సంవత్సరం ఇంకొకటి ఇస్తున్నాము, మిగతా ఇంకోటి వచ్చే సంవత్సరం ఇస్తాము, ఇంకోటి వచ్చి వచ్చే సంవత్సరం. పోనీ చెప్పండి, ప్రజలు ఆశతో ఉంటారు, చెప్పండి. పోనీ ఆ విషయమే చెప్పండి. అది చెప్పరు. ఎంతసేపు బుల్లో చేయడం చూస్తారు. డబుల్ ఇంజిన్ సర్కారు కదా, అందుకు లాక్కి వెళ్ళిపోవడం చూస్తారు మమ్మల్ని. కనుక ప్రజల తరఫున మాట్లాడుతున్నాం మేము ఎంప్లాయీస్కి అలా. ఇంకా మాట్లాడాలనుకున్నప్పటికీ వాళ్ళు లేచి ఎప్పటికప్పుడే అబ్జెక్షన్. సింపుల్ అండి అడిగానండి సభ ద్వారా. నేను ట్రాన్స్ఫర్మేషన్ చేశాను, నాకు కొంత అవగాహన ఉంది. ఆడవాళ్ళకి వచ్చి మహిళలకు వచ్చి ఉచిత బస్సు ఇస్తున్నారు. ఇవాళ మన స్టేట్లో ఆక్యుపేషన్ రేషియో వచ్చి 62%, 60% ఉంది. ఇంకా 40% బస్సులు ఖాళీగా వెళ్తున్నాయి. కనీసం ఆ పథకమైన ప్రవేశపెడితే పోతే మహిళలు ఫ్రీగా తిరిగి ఆ 40% బస్సుల్లో తిరుగుతారు కదా. అప్పుడు గవర్నమెంట్కి పడినట్టు ఈ 60%లో ఎంతమంది మహిళలు ఎక్కారో వాళ్ళకంటే 50%, అంటే 30% మాత్రమే గవర్నమెంట్కి వచ్చి పడింది. గవర్నమెంట్కి పడినంత ఓన్లీ 30% మాత్రమే. బస్ తాలూకా కెపాసిటీలో 100 కెపాసిటీలో 30% మాత్రమే గవర్నమెంట్ పడింది. మరి దానికి ఎంత అవుద్ది? 100 కోట్లు 1200 కోట్లు అవుతాయి. ఆ చిన్న పథకాన్ని కూడా మీరు పెట్టలేపారే. అంటే మీకు చిత్తశుద్ధి లేదు, మీకు చేయాలనే కమిట్మెంట్ లేదు, చేద్దామని తపన లేదు మీకు. ఉంటే సింపుల్ కదా అది. పోనీ తప్పు చెప్పింది అయితే మీకు కూడా ఆలోచన ఉంది కదా. 40% బస్సులు ఖాళీకి తిరుగుతున్నాయి కదా. 60%లో 30% మంది మహిళలు, 30% మంది పురుషులు కదా. 30%కే కదా 50-50 వేస్తే దానికే కదా మరి గవర్నమెంట్ పడింది. అది చేయాలి కదా, అది చేయలే. అప్పులో గత ప్రభుత్వం అప్పులు చేసింది. సరే, ఇప్పుడు 93,000 కోట్లు ఈ 10 నెలల కాలంలో అప్పులు చేస్తారు. ఇగో దానికి ఎంత చేస్తారు, ఇది లిస్టు. ఇది కాక మార్కెట్ సివిల్ సప్లైస్ ఇంకో 13,000 కోట్లు చేశారు. మార్కెట్ నుంచి సివిల్ సప్లైస్ నుంచి అంటే 1,00,000 పైసలకు ఈ 10 నెలల కాలంలో మీరు చేసినప్పుడు మరి ఏ రకంగా చెప్పండి. ఇదంటే దానికి సమాధానం లేదు. దానికి తిరిగి పై ఇంటరప్షన్ చేస్తూ మధ్యలో లేచి గోళ అలరి. ఒక అపోజిషన్ లీడరు, ఒక బాధ్యత వ్యక్తిమి. పోనీ ఎక్కడైనా భాష ఏమైనా తోలనాడేమా? పోనీ అసత్యమైన మాటలు, సత్యదూరమైన మాటలు మాట్లాడామా? లేదు. అంకెలు వేస్తూ తప్పు అంకెలు ఏమైనా అక్కడ మేము ప్రొడ్యూస్ చేసామా? పోనీ ఇంకేమైనా చేసామా? కాదు కదా. మాట్లాడితే లేచి కించపరుస్తుంటుంటే మరి ఎందుకు ఆ సభలో మాట్లాడదు? ఆలోచన చేయండి. అందుకే ప్రజల ద్వారా మీ ద్వారా చెప్దామని ఇక్కడికి వచ్చాను, మీ ద్వారా నిర్ణయించుకుందామని ఇక్కడికి వచ్చాను. అందుకే అవును ఏంటి అందుకే ఇక్కడికి వచ్చాను. ఇంతే కాదు, ఇంకా నేను మాట్లాడుకోనుకున్నాను. ఏది ఉద్యోగస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో ఏం చెప్పారు? ఉద్యోగస్తులు బకాయిలు ఉన్నాయి, 24,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, 25,000 కోట్లు. అవన్నీ మేము రాగానే తీర్చేస్తాం, 1వ తారీఖు జీతాలు ఇస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.